రాజులు మొదటి గ్రంథం 18వ అధ్యాయం 38వ వచనం. అతడు ఇలాగున ప్రార్థన చేయుచుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్న నీళ్లను ఆరిపోజేసెను. స్తోత్రం దేవా సర్వోన్నతుడా. ఈరోజు ఈ యొక్క వాక్యపు వెలుగులో మమ్మల్ని అందరూ నడిపించి విత్తబడిచిన వాక్యం వ్యర్థం కాకుండా ప్రతి హృదయంలో నాటబడి నూరంతల పంట అనుభవించిన కృప చూపించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థించి నమ్మి పొందుకుని ఉన్నాం తండ్రి, ఆమెన్. ప్రియులారా, గమనించాలి, ఇక్కడ ఏలియా గారు ఆకాశం నుంచి అగ్ని దింపినటువంటి సందర్భం. మనకు సండే స్కూల్ నుంచి ఈ విషయం తెలిసినప్పటికీ ఇందులో ఉన్నటువంటి అమూల్యమైన సత్యాలను మనం చాలా గ్రహించలేనటువంటివి ఉన్నాయి. కాబట్టి ఈ రోజున ఈ యొక్క సత్యాలు మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఏలియా గారు పాటించిన పద్ధతులు ఏంటి, ఆయన ఏ పద్ధతి ప్రకారం ఇవి చేశాడు అని చూస్తే చాలా అమూల్యమైన సత్యాలు మనకు బయటపడతాయి. ఏలియా గారు ఒక అగ్నిరథం. ఎవరండి? ఏలియా గారే ఒక అగ్నిరథం. దేవుని కొరకు అత్యాసక్తి చూపినటువంటి బలమైన అగ్నిరథం. మన వంటి స్వభావం కలిగిన వాడైనప్పటికీ, మన వంటి స్వభావం కలిగిన మానవుడు అయ్యుండిని కూడా ఆయన జీవితం సాహసంతోనూ సవాళ్ళతోనూ నిండినుట మనలో విస్మయాన్ని కలుగజేస్తూ ఉన్నది. హల్లెలూయా. ప్రియులు గమనించాలి, ఏలియా గారు ఆకాశం నుంచి అగ్నిని రప్పించేటువంటి మార్గాన్ని స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. ఇది మనకు తెలియదు చాలామందికి. ఆకాశం నుంచి అగ్ని ఎలాగొస్తుంది, ఆకాశం నుంచి అగ్ని వచ్చే మార్గం మనకు తెలీదు. కానీ ఆయన స్పష్టంగా ఎరిగి ఉన్నాడు. నేడు మనము కూడా ఆ మార్గాన్ని గ్రహించుచున్నామా అనేటువంటి ప్రశ్న వేసుకోవాలి మనం. మన దేవుడు అగ్ని ద్వారా జవాబిచ్చేవాడు మాత్రం కాదు, అగ్నితో తన బిడ్డలను అభిషేకించేటువంటి వాడు కూడా. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చాలా జాగ్రత్తగా వినాలి. ఆయన తన యొక్క సేవకులను అగ్ని జ్వాలలుగా చేయుచున్నాడు. మత్తయి సువార్త 3:11 మనం చదివినట్లయితే, బాప్తిసమిచ్చి యోహాను యేసుక్రీస్తు ప్రభువు రేపు చూపిస్తూ ఏమన్నా తెలుసా? ఆయన పరిశుద్ధాత్మతోను అగ్నితోను బాప్తిసమిచ్చును అన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా తాను ఈ లోకానికి వచ్చినప్పుడు, ఆ వచ్చినటువంటి ఉద్దేశాన్ని గురించి చెప్పినప్పుడు, భూమి మీద అగ్ని వేయ వచ్చి తిని అది ఇప్పుడే రగులు కొనవలనని కోరుచున్నాను అని లోకాసు వార్త 12:49 దేవుడు చాలా స్పష్టంగా సెలవిస్తాడు. పెంతెకొస్తు ఆ దినమున శిష్యులు ఏకమై కూడి వచ్చినప్పుడు పరిశుద్ధాత్మ అగ్ని నాలుకలుగా ప్రతి వారి మీద వాలనని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 1, 2, 3, 4 వచనాలు చదివితే మనకు అక్కడ చాలా స్పష్టంగా ఉన్నది. పాత నిబంధనలో మరి అది వాగ్దానాగ్ని, క్రొత్త నిబంధనలో అది పరిశుద్ధాత్మాగ్ని. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ ఏలియా గారు ఎక్కడ అగ్నిని దింపాడంటే కర్మేలు పర్వతం. ఏంటండి అది? కర్మేలు. ఈ కర్మేలు పర్వతమందు ఆ ఏలియా గారు అగ్ని దిగటానికి ముందు, అలా అగ్ని రావటానికి భూమి మీదకి ముందు ఏలియా గారు పాటించిన పద్ధతులేంటి? సరే, పద్ధతులేంటి తెలుసుకుంటే ఉపయోగం ఉంటుందా? నో. ఏలియా గారు పాటించిన పద్ధతులేంటి? వాటిని మనం తెలుసుకోవాలి, ధ్యానించాలి, దాన్ని అమలు చేయాలి. అమలు చేద్దామా? అమలు చేయాలని ఆశపడుతున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే సిద్ధంగా ఉండండి. సరే, ఏలియా గారు వాడిన పద్ధతిలో మొట్టమొదటి పద్ధతిని మనం చూసుకుంటూ ముందుకెళ్దాం. మొదటి రాజుల గ్రంథం 18వ అధ్యాయం 30వ వచనం చదివితే, అప్పుడు ఏలియా నా దగ్గరకు రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరకు వచ్చిరి. మొట్టమొదట ఏం చేయాలంట? నాకు నా భార్యకి సంబంధం లేదండి, దూరంగా ఉంటుంది. నాకు నా బిడ్డలు దూరంగా ఉంటున్నారు. నాకు నా సంఘస్థులు దూరంగా ఉంటున్నారు. ఇట్లా చాలామంది చెప్తుంటుంటారు. అంటే ఏంటి? ఏమీ లేదు, సమాధానం లేదు కాబట్టి దూరం అయిపోయారు. సమాధానపరచువారు ధన్యులు అంటున్నాడు దేవుడు. కాబట్టి దేవుడు ఆశించేది ఏంటంటే సమాధానం. వింటున్నారా? అందుకే సమాధానాన్ని వెతకి వెంటాడమంటున్నాడు దేవుడు. చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా అమూల్యమైన సందేశం ఇది. ఇక్కడ ఏలియా ఏం చేస్తున్నాడంటే మొట్టమొదట సమాధానపరిచాడు. ఆమేన్.
రాసుకోండి. మొదటి పాయింట్ సమాధానపరిచాడంటండి. అప్పుడు ఏలియా నా దగ్గరికి రండని జనులందరితో చెప్పగా జనులందరూ అతని దగ్గరికొచ్చారు. దగ్గరికి సమాధానం కలిగిన వారు దగ్గరగా ఉంటారు. సమాధానం లేని వారు దూరంగా ఉంటారు. కాబట్టి ఇక్కడ ఒక సేవకుడు గమనించాలి. ఒక సేవకుని యొక్క ప్రథమ సేవ ప్రజలను ప్రభు యొద్దకు చేర్చి ఆయనతో సమాధానపరచటమే. దేవుని విడిచి దూరంగా నిలబడేటువంటి ప్రజలను ప్రభు యొద్దకు తీసుకుని రావాలి. మనం ఆయన యొద్దకు వచ్చిన యెడల ఆయన మన యొద్దకు వచ్చును. మనం ఆయనను వెదకిన యెడల ఆయన మనకు ప్రత్యక్షమగును. హల్లెలూయా! 2 కొరింథీ 5:18 మనం చదివినట్లయితే ఆయన మనలను క్రీస్తు ద్వారా తనతో సమాధానపరుచుకొని ఆ సమాధానపరుచు పరిచర్యను మాకు అనుగ్రహించెను అంటున్నాడు పౌలు గారు. 2 కొరింథీ 5:20 మనం చదివినట్లయితే కావున దేవుడు మా ద్వారా వేడుకొనున్నట్లు మేము క్రీస్తుకు రాయబారులమై దేవునితో సమాధానపడుడని క్రీస్తు పక్షమున మిమ్మల్ని వేడుకొనుచున్నాము. ఆమేన్. చూసారా, అక్కడ ఏలియా గారు చేస్తున్నటువంటిది ఏంటో ఇక్కడ పౌలు గారు దాన్ని వివరిస్తున్నది ఏంటో అర్థమవుతుందా? తన సిలువ వలన ఆ యొక్క ద్వేషాన్ని సంహరించి దాని ద్వారా వీరిద్దరిని కూడా ఏక శరీరంగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఇలాగ చేశాడు. కాబట్టి ఆయనే మనకు సమాధానకారకుడై ఉన్నాడు. హల్లెలూయా! భూమి యందున్నవి పరలోకమందున్నవి యావత్తు కూడా ఆయన ద్వారా మనము సమాధానపరుచుకొనుట ఆయనకిష్టమయ్యెను. ఆయన మాంసయుక్తమైనటువంటి దేహమందు మరణము వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరచెను. కొలస్సీ 1:22. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరి నిశ్చయముగా రక్షించబడుదుము. రోమా 5:10. అవును, నిజంగా మన దేవుడు దేవునితో సమాధాన పడనటువంటి ఎడల ఆయన అనుగ్రహించు ఆశీర్వాదాన్ని పొందజాలడు. అగ్ని కూడా దిగదు. విన్నారా ప్రియులరా? ఈ యొక్క మానవుడు ఎవరైతే ఉన్నాడో నేను మనమంతా కూడా దేవునితో సమాధాన పడకపోతే ఆయన అనుగ్రహించు ఆశీర్వాదం పొందజాలము. అగ్ని దిగదు, ఆశీర్వాదం పొందుకోము. నెంబర్ 1 సమాధానము. ఈ రోజున నీ భర్తతో సమాధానం ఉందా? నీ భార్యతో సమాధానం ఉందా? నీ బిడ్డలతో సమాధానం ఉందా? నీ ఇరుగు పొరుగు వారితో సమాధానం ఉందా? ఈ సమాధానం లేకపోవటం వల్లనే అనేక విషయాల్లో ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకుంటూ ఉన్నాం. కాబట్టి బేసిక్ ఫౌండేషన్ నెంబర్ 1 సమాధానం. ఓకే. నెంబర్ 2 బలిపీఠను బాగు చేశాడంట ఆయన. 1 రాజుల గ్రంథం 18:30 మనం చదివినట్లయితే అతడు క్రింద పాడద్రోయబడినటువంటి యెహోవా బలిపీఠమును బాగు చేసెను. అతడు క్రింద పాడద్రోయబడి ఉన్నటువంటి యెహోవా బలిపీఠమును బాగు చేశాడు. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. హల్లెలూయా! ఏం చేశాడంటండి? బాగు చేశాడు. బలిపీఠను బాగు చేశాడు. మరి ఇక్కడ పడద్రోయబడినటువంటి బలిపీఠం యొక్క దృశ్యం ఏలియా హృదయంలో అత్యాసక్తిని కలుగజేసింది. మరి మనకు బలిపీఠం ఏంటి ఇప్పుడు? మీ హృదయం అనేటువంటి బలిపీఠం. హల్లెలూయా! మన హృదయం అనే బలిపీఠం ఎలా ఉంది? అక్కడ ఏలియా గారు చూశాడు బలిపీఠం ఎలాగుందంటండి. వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేశారు, కూలగొట్టారు. అది ఎంత పాడైపోయింది. దాన్ని మంచిగా చేశాడు ఆయన. కాబట్టి ఈరోజున మన హృదయం అనేటువంటి బలిపీఠం పాపాలతోనూ అతిక్రమాలతోనూ పడద్రోయబడింది, బద్దలైపోయింది. మన యొక్క హృదయం ముక్కలైపోయింది ఈరోజు చాలామందికి. మరేం చేయాలంట? మొట్టమొదటగా మీ తారుమారు జీవితాన్ని బాగు చేయబడవాలి. బాగు చేయాలి. హృదయాన్ని కట్టుకోవాలి. వంకర మార్గాలను తిన్నగా చేసుకోవాలి. తెగించి చేసిన పాపాలని ఒప్పుకోవాలి. కాబట్టి ప్రకటన 2:5 కాబట్టి నీవు ఏ స్థితి నుంచి పడితేవో జ్ఞాపకం చేసుకుని మారు మనస్సు పొంది నీ మొదటి క్రియలను మరలా చేయము.
మొదటి స్థితికి మళ్ళా వెళ్ళు, నీ పరిశుద్ధతను కాపాడుకో అంటున్నాడు ఇక్కడ దేవుడు. మార్కు సువార్త 1:19 మీరు చదివినట్లయితే, యేసుక్రీస్తు తన శిష్యులను పిలిచినప్పుడు వారు తమ వలలను బాగు చేయుచుండిరి. ఆమేన్. చూసారా? ఆ! బాగు చేసేవాళ్ళంటే దేవుడికి ఇష్టం. ఏం చేస్తున్నారు? వలలు బాగు చేస్తూ ఉన్నారంట. అవును నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా, రంధ్రములతో కూడిన వలలో చేపలు నిలవు, రంధ్రములతో కూడిన వలలో చేపలు పడవు, పడ్డా కూడా నిలబడవు. పడద్రోయబడి పడద్రోయబడినటువంటి ఆ బలిపీఠం ఏదైతే ఉందో, కూలిపోయిన బలిపీఠం ఏదైందో, అటువంటి బలిపీఠం మీదకు అగ్ని దిగదు. అలాగే పాపముతో నిండినటువంటి జీవితంలో ఆశీర్వాదం నిలబడదు. వేల్స్ దేశానికి ఉద్యమానికి కారకుడైనటువంటి ఇవాన్ రాబర్ట్స్, ఆయన ఒక చోటకు వెళ్తూ ఉండగా ప్రభువు ఆయన లోపాన్ని ఎత్తి చూపించాడంట. విన్నారా? వేల్స్ దేశానికి ఉద్యమం తెచ్చాడు ఆయన. అటువంటి ఆయన ఒక చోటకు వెళ్తుంటే ప్రభు ఆయనలో లోపాన్ని ఎత్తి చూపించాడంట. వెంటనే ఆ గుర్రం మీద ప్రయాణాలు కదా, అప్పుడు ఆ గుర్రం నుంచి దిగి ఏకాంతంగా పక్కన అడవులోకి వెళ్ళిపోయాడంట ఆయన. కొన్ని గంటలు తన లోపాలన్నీ ఒప్పుకుని ప్రార్థించాడంట. ఆ రాత్రి ఆయన ప్రసంగించినప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అగ్ని వలె దిగాడంట. హల్లెలూయా! గొప్ప ఉద్యమం కలిగిందంట. ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఈ రోజున నీ జీవితంలో ఏ ఆటంకాలైతే ఉన్నాయో, ఏ లోపాలైతే ఉన్నాయో, అవి నీ యొక్క ఎదుగుదలకు, ఆశీర్వాదానికి, ఉద్యమానికి ఎంత ఆటంకపరుస్తున్నాయో. కాబట్టి ఇక్కడ నెంబర్ 1 సమాధానపరిచాడు. నెంబర్ 2 బలిపీఠం బాగు చేశాడు. నెంబర్ 3 ఇజ్రాయేలు అను పేరు పెట్టాడు. మొదటి రాజులు 18:31 యెహోవా వాక్కు ప్రత్యక్షమై నీ నామము ఇజ్రాయేలు అగునని వాగ్దానమునందుని యాకోబు సంతతి గోత్రముల లెక్క చెప్పిన 12 రాళ్లను తీసుకొని. చూసారా? ఇజ్రాయేలు అనే పేరుకి అర్థం దేవునితో పోరాడువాడు లేదా రాకుమారుడు అని అర్థం వస్తుంది. ఇజ్రాయేలు అనేటువంటి పేరు మనుషులతోనూ దేవునితోనూ పోరాడి గెలిచినటువంటి తమ పితరుడైన యాకోబును వారికి జ్ఞాపకం చేస్తూ ఉన్నది. అప్పటి కానాను దేశము ఇజ్రాయేలు దేశంగా మారింది. విన్నారా? అప్పటి కానాను దేశం ఇప్పుడు ఇజ్రాయేలు దేశంగా మారిపోయింది. అక్కడ నివసించినటువంటి 7 జాతులు, 31 మంది రాజులు తరిమివేయబడ్డారు. దేవుడు తనను ఇజ్రాయేలు దేవుడని చెప్పి పిలిపించుకొనటానికి సిగ్గుపడలేదు. పూర్వం అబ్రహాము, ఇస్సాకు దేవుడినయుండెను. ఇప్పుడు అబ్రహాము, ఇస్సాకు, యాకోబుల దేవుడుగా మారెను. హల్లెలూయా! ఏలియా ఆ బలిపీఠానికి ఇజ్రాయేల్ అని పేరు పెట్టడానికి లోతైన అర్థాలు కలవు ప్రియులారా. ఎందుకని పెట్టాడు తెలుసా? తమ యొక్క పితరుల దేవుడు, తరతరాలుగా నడిపిస్తూ వచ్చినటువంటి దేవుడు నిశ్చయంగా వాగ్దానములు నెరవేరుస్తూ ఉన్నాడు. పాత నిబంధన ఇజ్రాయేలీలకు ధర్మశాస్త్రాన్ని, వాగ్దానాలను సొంతంగా ఉన్నాయి. మనము నేడు ఆత్మ సంబంధమైనటువంటి ఇజ్రాయేలుగా ఉన్నాం. మనకు రక్షణయు, ఆత్మాభిషేకమును, వాగ్దానములు కలవు. లోకాసువార్త 24:49 మీరు చదువుకోండి. కాబట్టి మనకి ఏమున్నాయంటండి? ఇప్పుడు రక్షణ ఉంది, ఆత్మాభిషేకం ఉంది, వాగ్దానాలు ఉన్నాయి. గమనించాలి. ఏలియా గారు పాటించిన పద్ధతి, ఆ కర్మేలు పర్వతంలో అగ్నిని దింపటానికి ముందు ఏలియా గారు పాటించిన పద్ధతులు ఏంటంటే, నెంబర్ 1 సమాధానపరిచాడు. నెంబర్ 2 బలిపీఠం బాగు చేశాడు. నెంబర్ 3 ఇజ్రాయేల్ అని పేరు పెట్టాడు. నెంబర్ 4 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. ఏంటండి? 12. ఇక్కడ మొదటి రోజులు 18:32 మనం చూసినట్లయితే, ఆ రాళ్ల చేత యెహోవా నామమున ఒక బలిపీఠమును కట్టించి, చెల్లాచెదురుగా ఉన్నటువంటి 12 రాళ్ళు ఇప్పుడు ఏకమయ్యాయి. ఈ ఐక్యత ద్వారా కొత్త బలిపీఠం చేయబడింది. ఏలియా కాలంలో ప్రియులారా 12 గోత్రాలు విభజించబడి ఉన్నాయి. 12 గోత్రాలు సెపరేట్ అయిపోయి విడిపోయాయి. 2 గోత్రాలు యెరూషలేమును రాజధానిగా చేసుకుని ఉండగా, మిగతా 10 గోత్రాలు సమరయను రాజధానిగా చేసుకుని ఉన్నాయి.
విభజనను బట్టి అంతర్యుద్ధాలు, పోరాటాలు జరుగుచూ ఉన్నాయి. అందును బట్టి ఇజ్రాయేలీలో జరిగిన నష్టము కొద్ది గొప్ప కాదు. న్యాయాధిపతులు 5:15-16 మనం చదివినట్లయితే, రూబేనీయుల కాలువల యొద్ద జనులకు గొప్ప హృదయాలోచనలు, మనోవిచారములు కలిగేంటండి. రోమా 16:17లో చూసినట్లయితే, మీరు చేర్చుకున్నటువంటి బోధకు వ్యతిరేకంగా భేదములను, ఆటంకములను కలుగజేయువారని కనిపెట్టియుండుడి. నా ప్రియమైనటువంటి సహోదరి, స్నేహితులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియు, మీలో కక్షలు లేక ఏక మనస్సుతోనూ ఏకతాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలననియు మన ప్రభువు యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను అని పౌలు గారు 1 కొరింథీ 1:10లో సెలవిస్తున్నాడు. 1 కొరింథీ 1:10లో. అదేవిధంగా ఇంకొక మాట 1 కొరింథీ 11:18 మనం చదివినట్లయితే, 1 కొరింథీ 11:18, మొదట సంగతి ఏమనగా మీరు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు గలవని వినిచున్నాను, కొంత మట్టుకు ఇది నిజమని నమ్ముచున్నాను. అప్పుడే కాదు, ఇప్పుడు కూడా 2000 సంవత్సరాలు కాదు, 2025 సంవత్సరాలు గతిస్తున్నా కూడా ఇప్పటికీ కక్షలు ఉంటూ ఉన్నాయి. అది నిజమే. 1 కొరింథీ 12:25లో చూసినట్లయితే, అయితే శరీరంలో వివాదములు లేక అవయవములు ఒక్కదానికొక్కటి ఏకరీతిగా ఏకముగా పరామర్శించులాగున దేవుడు తక్కువ దానికే ఎక్కువ ఘనతను కలుగజేసి శరీరమును అమర్చియున్నాడు. ఆమేన్. యెషయా గ్రంథం 59:2 మనం చదివినట్లయితే, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డంగా వచ్చాయి, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగు చేసెను. కాబట్టి ఆయన మన సమాధానమై ఉండి తన శరీరమందు కొట్టివేటి చేత మధ్యగోడను పడగొట్టి మన ఉభయులను ఏకంగా చేశాడు. ఎఫెసీ 2:14 మీరు చూడొచ్చు. ప్రియులారా, మీరు ఐక్యంగా ఏక మనసు గలవారై ప్రేమలో సాగిపోండి. అదే మీ బలం. ఆనాడు శిష్యులు ఏకంగా మేడగదిలో సమావేశమై ప్రార్థించినప్పుడు అగ్ని దిగింది కదా, చూసారా? మనం కూడా ఏక మనస్కులై ప్రార్థించినప్పుడు అదే అగ్ని అభిషేకం దిగుతుంది, పొందుకుంటాం. 9 పాయింట్లు ఉంటాయి, నేను 5వ పాయింట్ చెప్తున్నాను. 4 పాయింట్లు అయిపోయి 12 రాళ్ళతో బలిపీఠం కట్టేశాడు. ఇక్కడ పద్ధతి ఐదవ ఫార్ములా, ఐదవ సూత్రం ఏంటంటే, కాలువలు అంటే కందిక చేశాడు. కాలువ చేశాడంట ఆయన, కాలువ చేశాడు. ఏమిటి కాలువ అని చూసినట్లయితే, 1 రాజులు 18:32లో దాని చుట్టూ 2 మానికల గింజల పట్టునంత లోతుగా కందకం ఒకటి త్రవ్వించెను. ఈ కాలువ లేక కందకం అన్నా కాలువ అన్నా ఒకటే. మరి విశ్వాసము ద్వారా ఎదురు చూచుటకు సాదృశ్యంగా ఉంది. ఈ కాలువ అనేటువంటిది ఏంటంటే విశ్వాసం ద్వారా ఎదురు చూడటానికి సాదృశ్యంగా ఉంది. నీళ్లతో నింపబడినటువంటి ఈ కాలువ ఇక మీదట అగ్నితో నింపబడుతుంది. నీళ్లతో నింపబడిన కాలువ అగ్నితోటి, నీళ్లతోనూ అగ్నితోనూ బాప్తిస్మంటాడు కదా ఆయన. హెబ్రీ 11:6 చూసినట్లయితే, విశ్వాసం లేకుండా కాలువను త్రవం, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడినట్టు అసాధ్యం. కాబట్టి విశ్వాసం లేకపోతే కాలువ తవ్వలేం. ఇక్కడ విశ్వాసము గలవారమై ప్రార్థన యందు మనం వేటినైతే అడుగుచున్నామో వాటిని ఎలా పొందుకొనిచున్నాం. విశ్వాసమే ప్రభు యొద్ద నుంచి మనకు అద్భుతాలను తెచ్చిపెట్టేటువంటిది. ఆ ప్రకారం మన విశ్వాసమే అగ్నిని దింపుతుంది అన్నమాట. కాబట్టి మీరు యోహాను సువార్త 11:40 చదివినట్లయితే, మీరు విశ్వసించిన యెడల దేవుని మహిమను చూచెదరని ప్రభు మార్తా మరియలతో చెప్తున్నాడు. వర్షం కొరకు ప్రార్థించేవాడు వర్షం కురియనని తనతో పాటు గొడుగును పట్టుకుని ఉండుట విశ్వాసి ప్రక్రియ అన్నమాట. వర్షం కొరకు ప్రార్థించేవాడి చేతిలో గొడుగు ఉంటుంది. అది ప్రక్రియ. ఖచ్చితంగా నువ్వు నమ్మవు అన్న దానికి సూచన. రెండో రాజులు 3:17 మనం చదివినట్లయితే,
నీరు లేకుండా అల్లాడుచున్న ఇశ్రాయేలీయులు మరి యూదా రాజును చూసి, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి, ఈ లోయ నీళ్లతో నిండును అని ప్రవక్తని ఎలీషా చెప్పాడు. ఆ ప్రకారమే మరుసటి దినమున నీరు ఏదోము దేశము గుండా వచ్చి కాలువలను నింపేసిందంట. విశ్వాస కాలువలను మీరు సిద్ధం చేసిన యెడల నిశ్చయముగా అగ్ని నది అందులోనికి ప్రవహిస్తుంది. విశ్వాస కాలువలు. ఆమేన్. దేవునికి స్తోత్రం. నెక్స్ట్ ఆరోదిగా మనం చూస్తున్నట్లయితే మరి మొదటి రోజులు 18:33 ఉంది కదా. కట్టెలను క్రమంగా పేర్చి ఎద్దును తునకలుగా కోసి ఆ కట్టెల మీద ఉంచి ఏం చేశాడండి ఇక్కడ? ఎడ్లను తునకలుగా చేశాడంట. అంటే అర్థం ఏంటి? ఏదో ఒక పశువును బలిగా అర్పిస్తే సరిపోతుందని చెప్పి తలంచలేదు. ప్రభువు సెలవిచ్చిన ప్రకారము ఆ ఎద్దును ఆయనకు ఇష్టమైన బలిగా చెల్లించడంలో ఏలియా శ్రద్ధ చూపించాడు. విరిగి నరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు. ఎందుకు ఎడ్లను బలిగా ఇచ్చాడు? ఎద్దు ఎల్లప్పుడూ కూడా ప్రయాసపడే జీవి. చూసారా? ఎద్దునే ఎందుకు బలి ఇవ్వాల్సి వచ్చిందంటే, ఎద్దు ఎప్పుడు కూడా ప్రయాసపడేది, బద్ధకంగా ఉండేది కాదు. మత్తుతో బాధపడేది కాదు, నీరసంగా ఉండేది కాదు. ఎద్దు ఎప్పుడు కూడా ప్రయాసపడే జీవి. హల్లెలూయా. ఈరోజు కూడా అనేకులు విన్నారా, పనులు అని చెప్పి కష్టపడడానికి ప్రథమ స్థానం ఇస్తున్నారు, కానీ ప్రభుకు ప్రథమ స్థానం ఇవ్వట్లేదు. మార్తా, నీవనేకమైన సంగతులను గురించి తొందరపడుచున్నావు, అవసరమైనది ఒక్కటే అని యేసు ప్రభువు హెచ్చరించాడు. ఎద్దువలే మనలోని మొద్ది స్వభావములు లోకానుసారమైనటువంటి పనులకు మొదటి స్థానం ఇచ్చి స్వభావం బలిగా అర్పించబడాలి. ఎద్దు కష్టపడుతుంది మంచిదే, కానీ దేని కొరకు కష్టపడుతుంది? అలాగే ఎద్దులాగా మనం ఈ లోకానుసారమైన పనుల్లో నిమగ్నమైపోకూడదు. రోమా 12:1 కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగంగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యతను బట్టి మిమ్మల్ని బ్రతిమాలుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నెంబర్ 7 వింటున్నారా? రాసుకుంటున్నారా? మరి కర్మేలు పర్వతంలో అగ్నిని దింపటానికి ముందు ఏలియా గారు పాటించిన 9 పద్ధతులు. నెంబర్ 1 సమాధానపరిచాడు. నెంబర్ 2 బలిపీఠను బాగు చేశాడు. నెంబర్ 3 ఇజ్రాయేలు అనేటువంటి పేరు పెట్టాడు. నెంబర్ 4 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. నెంబర్ 5 కాలువలు అంటే కందకం తవ్వించాడు. నెంబర్ 7 ఎడ్లను తునకలుగా చేశాడంటండి ఆయన. వింటున్నారా? నెంబర్ 7 నీళ్లు పోసాడంట. మొదటి రోజులు 18:33 చూసినట్లయితే, మీరు 4 తొట్ల నిండా నీళ్లను నింపి దహన బలి, పశు మాంసము మీదను కట్టెల మీదను పోయడం చెప్పాను. జాగ్రత్తగా వినాలి. సింపుల్గా చదివేస్తాం, అయిపోతుంది. మనం ఏం చేసి 4 తొట్ల నిండా నీళ్లను నింపి దహన బలి, పశు మాంసమును పోయమన్నాడు. ఇక్కడ గమనించాలి, 4 తొట్లు చెప్పున 3 సార్లు. జాగ్రత్తగా మీరు చదివినట్లయితే 4 తొట్ల నిండా నీళ్ళు నింపాలి, 3 సార్లు ఏమంటున్నాడు అక్కడ. అంటే గమనించండి, 4 తొట్లు 3 సార్లు, 4 3 12, అంటే 12 తొట్లు నీళ్లు పడుతున్నాయి అక్కడ. అంటే 12 అంటే దేనికి సాదృశ్యం? 12 గోత్రాలు. ఈ 12 గోత్రాలు ఏకమై హృదయాన్ని కుమ్మరించినట్లుగా ఇది కనబడుతూ ఉంది. 12 తొట్లు అంటే ఆ 12 గోత్రాలు ఏకమైపోయి హృదయాన్ని కుమ్మరించాలి. ఆమేన్. హల్లెలూయా. మొదటి సమయంలో 1:6 మనం చదివినట్లయితే, నీళ్లు కుమ్మరించి పాపమును ఒప్పుకొనుట హృదయమును కుమ్మరించుటకు నీడగా ఉన్నది అని అక్కడ రాయబడింది. అలాగే విలాపవాక్యం 2:19 మీరు చదివినట్లయితే, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము. ఏం చేయాలంటండి?
లేచి రేయి మొదట మొరపెట్టు, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిని మీ హృదయమును కుమ్మరించుము. ఆమేన్. కాబట్టి ఇక్కడ ఆయన సన్నిధిని మీ హృదయాలు కుమ్మరించుడి. కీర్తన 62:8, ఆయన సన్నిధిని మీ హృదయములు కుమ్మరించుడి. విరిగి నలిగిన బలిగా ఎద్దును బలిపీఠం మీద ఉంచటమే కాకుండా మరి ఇశ్రాయేలుల 12 గోత్రాల పాపాన్ని తొలగిపోవు నిమిత్తం 12 తొట్ల నీరును పోశాడంటండి. మనం మన పాపాల కడగబడి నిమిత్తం యేసుక్రీస్తు రక్తమును మన మీద కుమ్మరించుకుందుగాక. యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపము నుంచి మనలను కడిగి పవిత్రపరచును. 1 యోహాను 1:7 ఉంది. ఇంకా చివరి 2 విషయాలు కూడా మనం ధ్యానం చేసుకుందాం ప్రియులరా. నెంబర్ 8, 8వ ఏం చేశాడంటే సమయం కొరకు వేచి ఉన్నాడు. హల్లెలూయా. 1 పేతురు 5:6 ఉంటుంది, తగ్గిన సమయం దాన్ని మిమ్మల్ని హెచ్చించి కానీ బలిష్టం చేసి దీన మనస్కులైండడి. కాబట్టి ఇక్కడ ఏలియా ఆకాశం నుంచి అగ్ని దింపటానికి ఒక ఖచ్చితమైనటువంటి సమయం కొరకు వేచి ఉన్నాడు. అది అస్తమయ నైవేద్యము అర్పించేటువంటి సమయం. 1 రాజుల 18:36. ప్రతి దానికి సమయం కలదు. ప్రభు ప్రతి దానిని దాని కాలముల యందు చక్కగా చేసి ఉన్నాడు. మన ప్రభు సమయమును ఆసన్నమగు నిమిత్తము కనిపెట్టవలను. తొందరపడకూడదు, సహనం కోల్పోకూడదు. కానా ఊరు వివాహంలో ద్రాక్షారసము కొదువచ్చినప్పుడు ఆయన తల్లి ఆ విషయాన్ని యేసుకు తెలియజేశారు. అప్పుడు ఆయన ఏమని మాట్లాడాడు? నా సమయం ఇంకా రాలేదు. యోహాను 2:4 చదువుకోండి. నా సమయం ఇంకా రాలేదు. ఆయన ఏ సమయమందు దేనిని చేయవలనని ఎరిగిండెనో అందు నిమిత్తం వేచి ఉన్నాడు. దేవుడు తగిన సమయంలో మిమ్మల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైన చేతికి దీన మనస్కులైండి. 1 పేతురు 5:6. అస్తమయ నైవేద్యం అర్పించు సమయం సాయంకాలం 3 గంటలు. అందుకని మనం ప్రతిరోజు 3 గంటలకు ప్రేయర్ పెట్టుకుంటూ ఉంటాం మధ్యాహ్నకాల సమయంలో, సాయంత్రం. దీని గురించి నిర్గమకాండం 29:39 చదువుచున్నాం మనం. సాయంకాల నైవేద్య సమయం 3 గంటల గంట. ఇంకొక విషయం మీరు గమనించాలి. ప్రభువైన యేసుక్రీస్తు వారు కూడా కల్వరి సిలువలో ప్రాణం పెట్టింది ఆ అస్తమయ నైవేద్య సమయమే, మధ్యాహ్న సమయమే, 3 గంటల సమయమే. మనం జీవించు దినములు ఈ లోకము యొక్క అంతిమ దినములు, అంత్యకాలము, ప్రభు రాకడ సమీపించు సమయం. ప్రభు గొప్ప అగ్ని అభిషేకాన్ని కుమ్మరించడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. ఇక చివరిగా 9వ పద్ధతిని మనం చూసుకుని ముగించుకుందాం. చివరిగా ఆయన ఏం చేస్తున్నాడో తెలుసా? విశ్వాసము గల ప్రార్థన. 1 రాజులు 18:36-37 మనం చూడవచ్చు. దేవుడు అగ్నిని దింపుటకు ఆఖరిగా ఏలియా చేసిన ప్రార్థన. ఆ ప్రార్థనను చేయటానికి 1 నిమిషము కన్నా తక్కువ సమయం పడుతుందేమో. 1 నిమిషం కూడా పడదు ఏలియా గారు చేసిన ప్రార్థనకి. ఇంత చేసి అంత చేసి ఆయన ఏం చేశాడు తెలుసా? ప్రార్థన 1 మినిట్ లోపలనే ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన తక్షణం అగ్ని దింపేసింది. చాలామందికి పెద్ద ప్రార్థన కావాలి. పెద్ద ప్రార్థన చేస్తే గొప్ప ప్రార్థన అనుకుంటారు. ఎక్కువ ప్రార్థన చేస్తే మన కోసం చాలా గొప్ప ప్రార్థన చేశారనుకుంటారు. కానీ ఏలియా గారు అగ్నిని దింపటానికి ఆఖరిగా ఏలియా చేసిన ప్రార్థన చూసినట్లయితే ప్రియులారా, ఆ ప్రార్థనను చేయటానికి 1 నిమిషం కూడా పట్టలేదు. 1 మినిట్ కన్నా తక్కువ సమయం పట్టింది. ఏలియా ప్రార్థన గురించి యాకోబు ఏమంటున్నాడు తెలుసా? యాకోబు 5:17లో అది ఆసక్తికరమైన ప్రార్థన అని చెప్తున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనం చూసినట్లయితే విస్తారమైన ప్రార్థనలు వ్రాయబడి ఉన్నాయి. క్లుప్త ప్రార్థనలో ఎబ్బేజు ప్రార్థన ఒకటి, 1 దినవృత్తాంతాలు 4:10, హిజ్కియా ప్రార్థన, యెషయా 38:23, సుంకరి ప్రార్థన లూకా 18:13, సిలువబడినడు దొంగ చేసిన ప్రార్థన లూకా 23:42, స్తెఫను చేసినటువంటి ప్రార్థన అపోస్తలుల కార్యం 7:60. ఆ ప్రకారమే ఏలియా చేసినటువంటి చిన్న ప్రార్థనను కూడా బైబిల్ గ్రంథంలో మనం చదువుచున్నాం.
ఆ ప్రార్థన అగ్నిని దింపేసిందంటండి. హల్లెలూయా! ఏలియా చేసిన ప్రార్థనని 3 విభాగాలుగా మనం విభజించొచ్చు. నంబర్ 1, అతడు దేవుని ఆహ్వానించుట. నంబర్ 2, తనకును దేవునికి మధ్య కలిగిన సంబంధాన్ని స్థిరపరుస్తూ ఉన్నాడు. నంబర్ 3, దేవుడు ప్రార్థనను ఆలకించవలసినటువంటి అవసరతను గురించినటువంటివి. హల్లెలూయా! మొదటి రాజులు 18:38-39 చూసినట్లయితే, అప్పుడు యెహోవా అగ్ని దిగి దహన బలి పశువును, కట్టెలను, రాళ్లను, బుగ్గిని దహించి కందకమందున్నటువంటి నీళ్లను ఆరిపోజేసెను. అంతటా జనులందరూ దాన్ని చూసి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడని కేకలు వేసిరి. మొదటి రాజులు 18, 36, 38, 39. హల్లెలూయా! ప్రియులారా, వింటున్నారా? దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆతృత కలిగి ఉన్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించడానికి ఆశతో ఎదురు చూస్తున్నాడు. మరైతే ఆలస్యం ఎందుకు? ఆకాశం నుంచి అగ్ని దింపటానికి సిద్ధంగా ఉన్నది. ఆకాశం నుంచి అగ్ని దిగటానికి సిద్ధంగా ఉన్నది. మరేం చేయాలి? ప్రార్థించండి. అగ్ని దిగివచ్చే వరకు ప్రార్థించండి. అభిషేకం దిగివచ్చే వరకు ప్రార్థించండి. అద్భుతాలు చూసేంత వరకు, స్వతంత్రించేంత వరకు ప్రార్థించండి. హల్లెలూయా! ఏలియా మన వంటి స్వభావం కలిగిన వాడే. కానీ ఆయన ప్రార్థించినప్పుడు అగ్ని దిగిందంట ఆకాశం నుంచి. ఆ కర్మేలు పర్వతం మీద అగ్ని దిగిపోయింది. అలా దిగటానికి ఏలియా గారు పాటించిన పద్ధతుల్లో నంబర్ 1, సమాధానపరిచాడు. నంబర్ 2, బలిపీఠను బాగు చేశాడు. నంబర్ 3, ఇజ్రాయేల్ అనేటువంటి పేరు పెట్టాడు. నంబర్ 4, 12 రాళ్లతో బలిపీఠం కట్టాడు. నంబర్ 5, కాలువలు అంటే కందకం చేశాడు. నంబర్ 6, ఎడ్లను తునకలుగా చేశాడు. నంబర్ 7, నీళ్లు పోశాడు. నంబర్ 8, సమయం కొరకు వేచి ఉన్నాడు. నంబర్ 9, లాస్ట్, విశ్వాసము కలిగినటువంటి ప్రార్థన చేశాడు. అప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు చూశారు. అనేక మంది దేవుని తెలుసుకోవడానికి మరి ఒక అద్భుతమైన వ్యక్తిగా నిలబడ్డాడు. అటువంటి భాగ్యం, ఏలియా వంటి స్వభావం, ఏలియా వంటి షరతులు కలిగినటువంటి ప్రార్థన మనం కూడా చేసి అద్భుతాలను చూడటానికి పరిశుద్ధాత్మ దేవుడు సాయం చేసి నడిపించి బలపరచును గాక. ఆమేన్.